హలో అందరికీ. ఇప్పుడైతే మనం ఒక క్విక్, ఈజీ అండ్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చూద్దాము. దానికోసం ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ వేసి, పోపు పెట్టుకొని మినప్పప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం అనేది పచ్చివాసన పోయిన తర్వాత కొన్ని పల్లీలు యాడ్ చేసుకోవాలి. పల్లీలు ఆప్షన్ అనమాట, మన ఇష్టం, యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు చిన్న చిన్న కట్ చేసిన క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. దీనికి మెజర్మెంట్స్ ఎలా అంటే, ఒక కప్పు గోధుమ రవ్వకి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే నాకు ఎలా కావాలో అలా వాటర్ యాడ్ చేశాను, ఆ మెజర్మెంట్ ప్రకారము. ఇప్పుడు తగినంత సాల్ట్ యాడ్ చేసి ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్ పైన వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ మొత్తం మంచిగా బాయిల్ అయిన తర్వాత రవ్వ యాడ్ చేసుకోవాలి. రవ్వ యాడ్ చేసేటప్పుడు ఎలా అంటే, మనం కలుపుతూనే ఉండాలి, లేదంటే ఉండలు కడుతూ ఉంటాయి. రవ్వ మొత్తం యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ పైన మంచిగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి, లేదంటే రవ్వ అనేది కింద అడుగంటుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి గోధుమ రవ్వ మొత్తం మంచిగా ఉడికిన తర్వాత పైనుంచి కొత్తిమీర చల్లేసి గార్నిష్ చేసుకోవడమే. అంతే, ఎంతో ఈజీగా రుచిగా ఉండే గోధుమ రవ్వ ఉప్పుడు పిండి రెడీ.